వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. ఏపీలో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార వైసీపీలో సీట్ల మార్పుపై ఎడతెగని చర్చ కొనసాగుతోంది. రీజనల్ కోఆర్డినేటర్లతో సీఎం జగన్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. మరోవైపు ఇంకా మార్పులుంటాయని నేతలు సిద్ధంగా ఉండాలని సజ్జల అంటున్నారు. ఇటు టీడీపీ జనసేనలోనూ పోటీ చేసే స్థానాలపై ఇంకా క్లారిటీ రాలేదు. టీడీపీ జనసేనతో బీజేపీ జత కలిస్తే సీట్ల ప్రాధాన్యతలు మారే ఛాన్స్ ఉంది. మొత్తంగా ఏపీలో సీట్ల పంచాయతీ కొనసాగుతోంది. నిన్న కోఆర్డినేటర్ల సమావేశం తర్వాత ఆ ప్రభుత్వ సలహాదారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారో ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఎన్నికలు ఇంకా దగ్గరికి వస్తున్నాయి కాబట్టి 4 నెలలు ఎప్పుడో వస్తాయి కాబట్టి ఎప్పుడు వచ్చినా ప్రిపేర్డ్నెస్ ఇప్పుడే మొదలైంది కాబట్టి మా దగ్గర అవన్నీ కూడా అక్కడ చర్చకు వచ్చాయి. ఇప్పుడు అలాగే అభ్యర్థులు ఎక్కడైనా చేంజెస్ జరిగినవి, మార్పులు జరిగిన దగ్గర వాళ్ళను ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళను మరీ బలోపేతం చేసేటట్టు పార్టీ మొత్తం వాళ్ళతో కలిసి ఉండేటట్టు ఏమేం చేయాలనేది దానికి సంబంధించిన ఎక్సర్సైజు డిస్కషన్స్ అవి మేము ముందు నుంచి చెప్తున్నది ఒకటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలోపేతంగా ఉంది. దీంట్లో ఏ కారణాల వల్లన్నా వేడెవరన్నా పోతుంటేనో లేదా ఇక్కడ ఇంతకు మించి గ్రోత్ లేదని వాళ్ళు అనుకుంటేనో వాళ్ళ సొంత కారణాలతో ఎవరు పోయినా కూడా వీళ్ళెందరూ నచ్చజెప్పడానికి ట్రై చేస్తాం. కానప్పుడు చేయగలిగిందే ఉంది పార్టీ. నేను చెప్పదలుచుకుంది అయితే ఒకటే, ఈ పార్టీ డిమాండ్ ఉంది దీనికి. ఎందుకంటే ఫామ్లో ఉన్నాం పూర్తి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ అన్ని రకాల ఇవి వస్తుంటాయి. వచ్చినవి సర్ది చెప్తుంటాం, ఇంకోటి చేస్తుంటాం. ఇమడి లేని వాళ్ళు పోతుంటారు. 23 మందిని చంద్రబాబు నాయుడు అడ్డంగా కొంటేనే మేము అప్పుడు అపోజిషన్లో ఉండి దాని గురించి జరగని కొత్త వాళ్ళు వస్తారు, పార్టీ ఇంకా బలోపేతం అవుతుంది అనే దృష్టితోనే జగన్మోహన్ రెడ్డి గారు చూశారు. రైట్. ఏపీలో సీట్ల పంచాయతీ పైన బిగ్ బ్యాంగ్ డిబేట్లో మాట్లాడబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ నుంచి చెంగల్రాయుడు గారు, అలాగే జనసేన నుంచి ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రధాన కార్యదర్శిగా ఉన్న శివశంకర్ గారు విశాఖపట్నం నుంచి, ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత, ప్రస్తుతం కర్నూలు మేయర్గా ఉన్న బివై రామయ్య గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. రైట్. చెంగల్రాయుడు గారు, ఈ సీట్ల మార్పు వైసీపీలో పెద్ద వ్యతిరేకతను చూపిస్తోంది. ఎంత సంఖ్యలో మారుస్తున్నారంటే అంత సంఖ్యలో వ్యతిరేకత ఉన్నట్టే అని మీరు, జనసేన, మిగతా పార్టీ నేతలందరూ మాట్లాడుతున్నారు. నిన్న దానికి మనం చూసాం. రీజనల్ కోఆర్డినేటర్ మీటింగ్ తర్వాత ఆ పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన వివరణ, పార్టీ అన్నాక వస్తుంటారు పోతుంటారు, ఎక్కువగా డిమాండ్ ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అందుకు పోటీ తీవ్రంగా ఉంది, ఫైనల్గా గెలిపే లక్ష్యం కాబట్టి కొన్ని మార్పులు ఉంటాయి, పోయేవాళ్ళు పోతారు, వచ్చేవాళ్ళు వస్తారు, మేము దీన్ని పెద్ద ఇష్యూగా చూడటం లేదంటున్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. మీకు మా తోటి లీడర్స్ శివశంకర్ గారు అయితే, రామయ్య గారు అయితేనేమి, TV10 ప్రేక్షకులకు అందరికీ, వైఎస్ఆర్సీపీ సీట్లు మారుస్తామని చెప్తున్నారు. దానికి ఆదర్శం తెలంగాణను తీసుకుంటున్నారని నేను అనుకుంటున్నా. అది వాళ్ళ పార్టీ యొక్క వ్యక్తిగతమైనటువంటి విషయం. మా బోటోళ్ళు దాంట్లో కామెంట్ చేయడం కూడా మంచిది కాదు. ఇక్కడ 10 సీట్లు బీఆర్ఎస్ మార్చిన దాంట్లో 8 సీట్లు గెలిచినాయి. మార్పు వల్ల కొంచెం రిజల్ట్ మాకు బాగా రావచ్చు అని అన్నారు. అంటే ఇక్కడ పనికిరానటువంటి వ్యక్తి, జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్లో పనికిరానటువంటి వ్యక్తి హిమాయత్ నగర్లోకి ఎట్ట పనికి వస్తాడు సార్? మనలో మాట. ఈ నియోజకవర్గంలో ఫెయిల్ అయినటువంటి వ్యక్తి నెక్స్ట్ నియోజకవర్గంలో పాస్ అవుతాడని నమ్మకాలు ఏంటి? సో ఇక్కడ వ్యక్తిగతంగా కొన్ని తన సొంత ఓట్లను పోగొట్టుకునే నాయకులకు వేరే చోట పార్టీ యొక్క బలంతో తెచ్చుకుందాం అన్నటువంటి ఆలోచన ఉంటుందని నేను అనుకుంటున్నా. ఏదేమైనప్పుడు కూడా వాళ్ళు ఎన్ని మార్చినా, అందరూ మారినా అక్కడ తెలుగుదేశం రావటం ఖాయం. అది జనం నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మార్పుల వల్ల లాభం ఉండదు. ముఖ్యంగా 1-2 సంఘటనలు నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉండాలి. రాహుల్ గాంధీ గారు 2 సార్లు ఎంపీగా గెలిచారు. ఆయన ఎప్పుడు ప్రధానమంత్రి పదవి కోరుకోలే. మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చారు, జరిగింది. ఇక్కడ నాన్నగారి శవాన్ని పెట్టుకొని నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆడినటువంటి ఆటలన్నీ మనకు తెలుసు. కేవలం అధికారం కోసమే ఈ మార్పులు చేర్పులు అనేటువంటి దాన్ని తీసుకొని ఎంతమంది క్యాడర్ పోయినా మాకు ఇబ్బంది లేదు, కొత్త క్యాడర్ వస్తుంది, డిమాండ్ ఉండేది పార్టీ మాదని అంటున్నారు. ఏ పార్టీకి ఎంత డిమాండ్ ఉన్నది అనేది అందరికీ తెలిసి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ అయినా అధికారమే ఫైనల్ కదా లక్ష్యం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రేపు పొద్దున్న అధికారంలో రావాలని అనుకుంటుంది, కానీ మాకు అధికారం లేకపోయినా పర్వాలేదు, పార్టీ ముఖ్యమైన భావన ఉంటుందా? ఇప్పుడు
ఏ రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలని కోరుకోవటంలో తప్పు లేదు. కేడర్ను లీడర్ను బలి చేసి అధికారంలోకి రావాల్సినటువంటి ఇది కాదు. ఇప్పుడు 2 సార్లు గెలిచినటువంటి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి పదవిని త్యాగం చేశారు. ఒకసారి ఆల్మోస్ట్ ఆల్ సోనియా గాంధీ గారే ప్రధానమంత్రి అని కూడా అనుకున్నాం. సో మన్మోహన్ సింగ్ గారికి ఇచ్చారు. ఇక్కడ సజ్జల గారు ఎందుకు రామకృష్ణారెడ్డి గారు ఎందుకు రాజీనామా చేశారో ఆయనకు ఆయన అంతరాత్మకు తెలుసు. రామకృష్ణారెడ్డి ఏది ఏమైనప్పుడు కూడా సార్, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎన్నికలు జరిగితే ఎప్పుడు జరిగినా యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఎక్కువ ఉన్నది. అది మాకు అనుకూలంగా ఉంటుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఓకే, వాళ్ళ వర్షంలో వాళ్ళకు ఉంటుంది, మాకు డిమాండ్ ఎక్కువ ఉన్నదని చెప్పేసి. ఎంత డిమాండ్ ఉందంటే సామాన్యుని అడిగినా కూడా సామాన్యుడు చెప్తున్నాడు ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉందనేది. మేము ఫామ్లో ఉన్నాము, మాకు డిమాండ్ ఎక్కువ ఉంది, అందుకే ఈ తరహాగా మార్పులపైన కొన్ని అసంతృప్తులు, కొంత అసమ్మతి, ఇవన్నీ కామనే. మేము దీన్ని పెద్దగా ఏం పట్టించుకోవట్లేదు, బుజ్జిగించే ప్రయత్నం చేస్తాం, ఉండమని అడుగుతాము, లేకపోతే వాళ్ళ ఇష్టం అని మనం చూసాం సజ్జల గారి కామెంట్స్. ఉండమని అడుగుతారు, అది వాళ్ళ ఇష్టం అనేది కూడా చెప్పారు కదా. ఉంటారా లేదనేది ఇప్పటి వరకు ఎంతమంది, దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం దిక్కు మొగ్గు చూపుతున్నారు. వాళ్ళని చేర్చుకునేదానికి కొంచెం సంకోచిస్తున్నారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళ వల్ల వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, చేరి పార్టీకి పనిచేస్తారా, రావటంలోనే సీటు కావాలంటారా? రావటంలోనే సీటు కావాలనే వాళ్ళని కొంచెం దూరంగానే పెట్టినట్టు నాకు వచ్చినటువంటి సమాచారం. పార్టీకి పనిచేస్తాం, పార్టీ భవిష్యత్తుకు మేము ముందుంటాం అన్నటువంటి వాళ్ళకందరినీ స్వాగతం పలుకుతున్నారు మా నాయకుడు, దాంట్లో ఏం అనుమానం లేదు. సార్ మొన్న విజయనగరం మీటింగ్ మీరు చూశారు, ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందంటే అంత గ్రాండ్ సక్సెస్ అయింది. యోగలం ముగింపు శంకరావం, అది నాంది, ఎలక్షన్కు నాందిగా మేము కూడా తీసుకుంటున్నాం. ఎక్సలెంట్గా జన బాహుళ్యం అంతా ఈ వైసీపీని వ్యతిరేకిస్తున్నటువంటి సంకేతం అక్కడ బాగా తెలిసిపోయింది. ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళ పార్టీ యొక్క వ్యక్తిగత విషయాల్లో మేమేమి ఇంటర్ఫియర్ కాకూడదు. వాళ్ళు ఎంతమందినైనా మార్చుకోవచ్చు, మార్చుకునే దానివల్ల ఇక్కడ ఏదైనా లాభం వచ్చుంటే అక్కడ కూడా లాభం వస్తుంది. మొత్తం స్టేట్ అంతా బీఆర్ఎస్ అంశాన్ని ప్రస్తావన తెచ్చారు కాబట్టి నేను అంటున్నా, ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ కొందరు అభ్యర్థులను మార్చి ఉంటే ఖచ్చితంగా ఫలితాలు వేరేగా ఉండేవి అన్నది కొందరు లెక్క. బట్ వేరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి అభ్యర్థులు మార్పు అనేది ఆ పార్టీకి మైనస్ అవుతుంది అంటున్నారు. అంటే ఇక్కడ ప్లస్ అవుతుంది అన్న అంశం అక్కడ ఎలా మైనస్ అవుతుంది? నేను ఇక్కడ మైనస్ అయినటువంటి వ్యక్తి అక్కడ కూడా మైనసే. ఈ నియోజకవర్గాన్ని మార్చడం కాదు సార్, షిఫ్టింగ్. మార్పు వేరు, ఈ స్థాయిలో ఇప్పుడు ఈ నియోజకవర్గాల మార్పు ఉండడం లేదు. అది మీరు అన్నట్టుగా ఇంపార్టెంట్ పాయింట్, షిఫ్టింగ్. రైట్. బివి రామయ్య గారు, మార్పులు ఈ సీట్ల పంచాయతీకి సంబంధించి మనం చూస్తున్నాం. మీ పార్టీకి చెందిన గిద్దలూరు శాసనసభ్యుడు అన్నా రాంబాబు ఈసారి ఎన్నికల్లో నేను పోటీ చేయట్లేదు, అనారోగ్య కారణాలతో తప్పుకుంటున్నాను అన్నారు. విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ రాజీనామా చేశారు, జనసేనలో చేరిపోయారు. అలాగే ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి నుంచి ఉన్న ఎమ్మెల్యే, ఆయన రాజీనామా చేశారు. వైఎస్ షర్మిలతో టచ్లో ఉన్నారన్న ప్రచారం బలంగా బయట వినిపిస్తోంది. అలాగే మా గోదావరి జిల్లాలో చంటిబాబు ఎమ్మెల్యే, ఆయన రిజైన్ చేయకపోయినా ఆయన కింద మొత్తం ఉన్న క్యాడర్ మొత్తం పార్టీకి రిజైన్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. అలాగే అక్కడక్కడ కొందరు మంత్రులు నర్మగారిపై వ్యాఖ్యలు చేస్తున్నారు. సీట్ లేకపోతే జగనన్న నాయకత్వాన్ని సమర్థిస్తామన్న వాళ్ళు ఒకరు, మేము పార్టీకి ఎంత కష్టపడ్డామో అది పార్టీకి దేవుడికి తెలిసిన మరికొందరు. ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తుంది? సీట్ల పంచాయతీ అనేది కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా పరిణమించవచ్చు అంటున్నారు. సార్, అక్కడున్న మీకు చెంగల్రాయుడు గారికి, శివశంకర్ గారికి అందరికీ నమస్కరిస్తూ, టీవీ ప్రేక్షకులకు అందరికి కూడా నా యొక్క గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, ఇది వైఎస్ఆర్సీ పార్టీ ప్రజాదరణ కలిగినటువంటి పార్టీ. పూర్తిగా బాబు సౌండ్ ఆడియో రీసౌండ్. ప్రజాదరణ కలిగినటువంటి పార్టీ, నాయకత్వం ఎక్కువంది. మా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా అందరు ప్రతి పేదవానికి న్యాయం జరగాలనేటువంటి ఉద్దేశంతో ఇవాళ అర్హత అయిన ప్రతి పేదవానికి సంక్షేమం అందించబట్టి పూర్తిగా
వారు వన్ సైడ్ ఉంది అనేటువంటి ఉద్దేశంతో ఇవాళ కొంతమందిని ఆశావాహులు ఎక్కువ ఉన్నారు. మా టార్గెట్ 175 175 ఉంది. దీంట్లో కొన్ని అక్కడక్కడ మార్పులు చేర్పులు, ఇంకో కొంతమందికి పనిచేసిన వాళ్ళకి అవకాశాలు కల్పించాల్సి వస్తుంది. కొంతమంది ఎక్కడికి పోయినా వీళ్ళు గెలుస్తారని చెప్పి మార్పులు చేయాల్సి వస్తుంది. ఇది పూర్తిగా మా అంతర్గత విషయము. వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు ఇందాక చెంగల్రాయుడు గారు చెప్పకనే చెప్తున్నారు. ఏంటి విషయం? మా పార్టీలోకి చేరతారు. వాళ్ళు గేట్లు తెరిచి పెట్టుకున్నారు. వాళ్లకు అన్ని నియోజకవర్గాలలో సరి అయినటువంటి నాయకత్వం కూడా లేదు. వాళ్ళు ఎవరెవరు అవతల టికెట్లు వద్దంటే మేము రాబట్టుకుందాం అన్నట్టుగా గేట్లు ఓపెన్ చేసి ఎదురు చూడటం తప్ప వాళ్ళు, ఎందుకంటే మమ్మల్ని దాటి ఏదో ఒకరిద్దరు పోవచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టిపోయేటువంటి ఎవరు చేయలేరు. ఎందుకంటే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయగలిగేది. ఇవాళ పబ్లిక్లోకి వెళ్తే ఒక వైసీపీనే, మీరు ఎక్కడన్నా ఏం మాట్లాడినా వైసీపీనే విజయము, వైసీపీ క్యాండిడేట్ దాన్ని బట్టి డిమాండ్ ఏర్పడబట్టి ఇది జరుగుతుంది. వాళ్లకు 175 లేదు. ఎవరి జత కలుస్తారా? జనసేన అటుపక్క జనసేన కాళ్ళు పట్టుకుంటారు, బీజేపీ కాళ్ళు పట్టుకుంటారు, ఇంకా ఏమన్నా అవసరమైతే కమ్యూనిస్ట్ కాళ్ళు. వాళ్ళు వెంపర్లాడుతున్నారు తప్ప కాదు, ఇంకా సాధ్యం కాదన్నట్టుగా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా తన మీద తన నమ్మకం ఎక్కువ, తన పనితనం మీద నమ్మకం ఎక్కువ, ఈ ప్రజల మీద విశ్వాసం ఎక్కువ, ఈ నాయకత్వం మీద విశ్వాసం ఎక్కువ. ఖచ్చితంగా 175 టార్గెట్ పెట్టాం. 175 గెలవబోతున్నాం. ఇక్కడ ఎటువంటి సందేహం లేదు. దాంట్లో కొంతమంది ఇవాళ అవకాశం రాకపోయినా రేపు గవర్నమెంట్ రాగానే ఎవరెవరిని ఎట్లెట్లా ఉపయోగించాలనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పక్కా ప్లానింగ్ అనేది ఉంది. అదే విషయాన్నే మా పార్టీ పెద్దలు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి గారు విలేకరుల ముందు వివరించడం కూడా జరిగింది. సో వీళ్ళు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, కమ్యూనిస్టులు కావచ్చు, ఎవరెంత జతగట్టినా మాకేం డౌట్ లేదు. సింహం సింగిల్ గానే వస్తుందని చెప్తున్నాం. చేసి చూపిస్తాం, గెలిపించి చూపిస్తాం. ఎందుకంటే ఇవాళ అన్ని వర్గాల ప్రజలు హ్యాపీగా, కుల మతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా అర్హుడైన ప్రతి పేదవానికి సంక్షేమం అందించినటువంటి ఘనత, సామాజిక విప్లవం తీసుకొచ్చినటువంటి ఘనత, విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం అన్నిట్లలో మిగతా రాష్ట్రాలకు, దేశానికే ఒక రోల్ మోడల్ గా ఉన్నటువంటి వ్యవస్థను సృష్టించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేని ఆధిక్యం వస్తుంది. సచివాలయ వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ, ఇవాళ అందరు కూడా మా దారిలో నడవాల్సి వస్తుంది తప్ప మేము ఇంకొక దారి కాదు. వ్యవస్థను ప్రతి ఒక్కరూ వైసీపీ దారిలో నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మాకు అంత డిమాండ్ ఉంది కాబట్టి ఈ అభ్యర్థులకు సంబంధించి ఇంత రచ్చ జరుగుతోంది. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వచ్చేది మేమే. అసంతృప్తికి గురి కాకుండా ఉంటే అందరం ఎక్కిస్తామని వైసీపీ ఇస్తున్న వివరణ. నిన్న ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఇదే మాట్లాడారు. ఇక్కడ తెర ముందుకు వస్తున్న మరో అంశం ఏంటంటే ఇప్పటికీ జనసేన టీడీపీకి సంబంధించి సీట్లకు ఏ పోటీ చేయాలో దానిపైన ఇంకా క్లారిటీ రాలేదు. ఒకవేళ రేపు కనుక పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ చేరితే ప్రాధాన్యతలు మారచ్చు అంటున్నారు. అలాగే టీడీపీ బలంగా పోటీ చేస్తున్న స్థానాల్లో కొన్ని చోట్ల జనసేన ఆశిస్తుందంటున్నారు. జనసేన ఎక్స్పెక్ట్ చేస్తున్న స్థానాల్లో టీడీపీ ఇన్ఛార్జీలు టికెట్ మాకే కావాలంటున్నారు. అంటే టికెట్ల పంచాయతీ, సీట్ల పంచాయతీ వైసీపీకే పరిమితమా, ఇక మిగతా పార్టీలకు ఉండదా? సతీష్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చర్చలో పాల్గొంటున్న పెద్దలు చెంగల్రాయుడు గారికి, రామయ్య గారికి, 10 టీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. సతీష్ గారు, ఇప్పుడు అధికార పార్టీ వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి తొందరగా వాళ్ళు మేలుకుంటున్నారు. అంటే ఎలక్షన్లో రాకపోయినప్పటికీ కూడా వాళ్ళకి నాడి తెలిసిపోయింది, క్షేత్రస్థాయిలో ఎలా ఉంది అన్న విషయం తెలిసిపోయి సర్దుకుని ఇల్లు సర్దుకునే పనిలో పడ్డారు. కాబట్టి తొందరగా ట్రాన్స్ఫర్లను లేదంటే మార్పులను ఏదో కార్యక్రమాలు చేస్తున్నారు. అయితే ఇందాక అది వాళ్ళ అంతర్గత విషయం, దాని గురించి మాకు అనవసరం. కానీ రాజకీయాలు కాబట్టి మేము కూడా మాట్లాడాలి దాని మీద. ఎందుకంటే మా రాజకీయాల గురించి వాళ్ళు మాట్లాడతారు, మేము కూడా మాట్లాడాలి.
తెలంగాణ లాజిక్ ఆంధ్రప్రదేశ్లో వర్తించదు సతీష్ గారు. ఎందుకంటే తెలంగాణలో ప్రభుత్వం మీద అంత వ్యతిరేకత లేదు. క్షేత్రస్థాయిలో పనిచేసే ఎమ్మెల్యేల మీద అవినీతి వ్యతిరేకత విపరీతంగా ఉంది కాబట్టి అక్కడ ఆ లాజిక్ వర్తిస్తుంది. ఇక్కడికి వచ్చేసరికి ప్రభుత్వం మీద, ప్రభుత్వం అధినేత మీద, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద తీవ్ర వ్యతిరేకత. ఈరోజు పల్లె పల్లె, వాడ ఈ చిన్న చిన్న టీ దుకాణాల దగ్గర కూడా మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అని వచ్చి మమ్మల్ని ముంచేశాడు అని ఒక కామన్ డైలాగ్ వినబడుతుంది. అంటే ఈ ప్రభుత్వ పాలన ఎంత అధోగతి పట్టింది అన్నది స్వాతంత్రం వచ్చి నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితి దాపురెచ్చలేదు. అన్ని రంగాల్లో విఫలం అయిపోయింది. సంక్షేమ పథకాలు ఇస్తున్నాము కాబట్టి మేము గెలుస్తున్నాము, గెలవబోతున్నామనే ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. జనరల్గా అధికారంలో ఉన్న ఏ వ్యక్తికి పార్టీ కూడా ఓడిపోయినంత వరకు తెలియదు సతీష్ గారు. ఎందుకంటే ఆ అధికార ఇది ఉంటుంది వాళ్ళలో. రెండవది, మేము అంతా బాగున్నాము, మా వాళ్ళు అంతా బాగున్నారు అని అంటున్నారు. జనరల్గా కాకి పిల్ల కాకి ముద్దు, వాళ్ళు అలాగే చెప్పుకుంటారు. అంతా బాగుంటే ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ గారు ఈరోజు జనసేనలో జాయిన్ అయ్యారు అని అంటే అది దట్ ఈస్ ద బెస్ట్ ఇండికేషన్ వాళ్ళ పార్టీకి. ఇప్పుడు ఇలాగా వంశీకృష్ణ గారు కూడా మేము గత ప్రజారాజ్యం పార్టీలో చాలా నేరాల్లో ఓడిపోయారు. అలాగే ప్రజారాజ్యం జనసేన అధినేత యువరాజ్యంలో పనిచేశారు. ఆయన చాలా అనుబంధం ఉన్న వ్యక్తి. మేము అందుకనే తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆయన ఎంత అసంతృప్తితో ఉన్నారో నిన్న ఆయన వ్యాఖ్యానాలు తెలుస్తున్నాయి. ఇవన్నీ వీళ్ళకి అర్థం కావు. వీళ్ళకి ఏంటంటే ఇంతగా వారు సింహం, ఈ సింహాలతో పోల్చుకోవడాలు, ఈ సంస్కృతి ఎక్కువైపోయింది. కాబట్టి మీరు అలాగే ఉండండి, మీరు అదే ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉండండి. ప్రజాస్వామ్యం ఓటు ద్వారా మార్పు వస్తుంది. ఇంకా 100 రోజులే ఆగండి. 100 రోజులు ఆగితే మీకు అసలు విషయం తత్వం బోధపడుతుంది. ఖచ్చితంగా ఈ ప్రజా తీర్పు మీకు ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాబోతుంది సతీష్ గారు. అది ఆల్రెడీ చెంగల్రాయుడు గారు చెప్పినట్లు పోలిపల్లి భోగాపురం దగ్గర సభా వేదికగా అది రుజువు అయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా. అది ఆరంభం మాత్రమే, ఇంకా తెలుస్తుంది వీళ్ళకి. కాబట్టి వీళ్ళు ఇమ్మీడియట్ గా సర్దుకుంటున్నారు. వీళ్ళు ఎంత భయపడుతున్నారంటే నిన్న వంశీకృష్ణ గారు జాయిన్ అయిన వెంటనే విశాఖపట్నంలో ఉన్న జిల్లా నాయకులందరికీ కూడా, ఎమ్మెల్యేలు అందరికీ కూడా హుటాహుటిన తాడేపల్లి రమ్మనమని మెసేజ్లు ఇచ్చారు. అంటే అసమ్మతి, అసంతృప్తిని కంట్రోల్ చేయడానికి ఎంత ఆందోళన చెందుతున్నారో అర్థమవుతుంది. మనం దాస్తే దాగేది కాదు మీ చర్యలు. సజ్జల రామకృష్ణ గారు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. ఉన్నోళ్ళు ఉంటారు, వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోతారని. తప్పదు, వాళ్ళ తాలూకా రామయ్య గారు. అలాగే ఉంటుంది. రామయ్య గారు, ఇంకా 100 రోజులు మిగిలే ఉంది, పర్వాలేదు, ఇంకా 100 రోజులు మిగిలే ఉంది. ఫలితాలు మీరు చూడబోతున్నారు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది వైసీపీ అంటున్నారు శివశంకర్ గారు. సతీష్ గారు కాదు, ఒక మాట అండి సతీష్ గారు. ఇప్పుడు వాళ్ళు ప్రతిదీ కూడా మా బాటలో నడుస్తున్నారు. మేమేం చేద్దామో అది చేద్దాం అన్నట్టుగా, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా వాళ్ళు వాతలు పెట్టుకుంటున్నారు తప్ప వాళ్ళకి అన్ని నియోజకవర్గాలలో నాయకత్వం లేక, పోటీ చేసే నాయకులు లేక, మా పార్టీ నుంచి మేము మార్పులు చేర్పులలో ఎవరు దొరుకుతారని ఎదురు చూడబట్టి వాళ్ళ ప్రయత్నాల్లో ఉన్నారు తప్ప నిజంగా మా మీద వ్యతిరేకతే ఉండి వాళ్ళు అట్ట ఊహించుకుంటే ఎవరికి వాళ్ళు ఎందుకు పోటీ చేయలేకపోయినారు? ఈ పొత్తుల అవసరం దాకా ఎందుకు వచ్చింది? ఇవాటి వరకు కూడా ఎవరు ఎక్కడ పోటీ చేయాలో డెసిషన్ చేసుకోలేనటువంటి పరిస్థితి. ఎవరెవరు ఏ పార్టీ వస్తుందా, ఎవరెవరు క్యాండిడేట్లు వస్తారా అన్నట్టుగా ఇవాటి వరకు కూడా ఎదురు చూపులే. జగన్మోహన్ రెడ్డి గారిని చూసి పాదయాత్ర చేయాలని చూస్తారు, మీటింగ్లు పెట్టాలని చూస్తారు, ఇంకొకటి అంటారు చేసుకునేటువంటి ఏకైక వ్యక్తి శివశంకర్ గారు. చెప్పండి శివశంకర్ గారు, చంద్రబాబు మీకు అవకాశం ఇస్తాను. శివశంకర్ గారు, అంటే టీడీపీ, జనసేన, వైసీపీ నుంచి ఏ లీడర్ వస్తారా, ఎక్కడ టికెట్లు ఇద్దామన్న ఆలోచనలో ఉన్నారు, బలమైన అభ్యర్థులు లేరు అన్న అంశాన్ని వైసీపీ ఇప్పుడు ప్రస్తావిస్తోంది. బయట కూడా జరుగుతున్న చర్చ ఏంటంటే జనసేనకు సంబంధించి కొన్ని స్థానాల్లో అంగబలం, అర్ధబలం ఉన్న నేతలు దొరకడం లేదు అన్నది బయట వినిపిస్తున్న చర్చ ఒకటి. రెండోది, ఇప్పుడు వైసీపీ నుంచి చేరిన ఎమ్మెల్సీ
ఎవరైతే ఉన్నారో వంశీకృష్ణ, ఆయనకి వెంటనే ఏదో ఒక టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నారు. అలాగే పిఠాపురం ఎమ్మెల్యే దొరబాబు త్వరలో రాబోతున్నారు, ఆయన జనసేన క్యాండిడేట్ అక్కడ కావచ్చని ఆయనే ఇంకా ప్రచారం చేసుకుంటున్నారని చర్చ జరుగుతోంది. అంటే ఎవరు సడన్గా వస్తే వాళ్ళే క్యాండిడేట్లు అయ్యే వాతావరణం ఉందంటే ఇప్పటివరకు ఆయా స్థానాల్లో బలమైన అభ్యర్థులు లేరనుకోవాలా? వైసీపీ ఆరోపణకు మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి? అంటే రామయ్య గారు ఒక వాస్తవాన్ని మర్చిపోతున్నారు సతీష్ గారు. 2019లో జనసేన పార్టీ 136 సీట్లకి పోటీ చేసింది. మిగతా సీట్లు పొత్తులో ఉన్నటువంటి పార్టీలకు కేటాయించింది. ఆ వాస్తవాన్ని ఆయన పరిగణలోకి తీసుకోవట్లేదు. బహుశా ఆయనకి గుర్తు మర్చిపోయినట్లు ఉన్నారు. వైసీపీ నాయకులకి అందరికీ కూడా సెలెక్టివ్ ఎమ్నీషియా వచ్చింది అనమాట. కొన్ని విషయాలు మర్చిపోతుంటారు. అది ఈ మధ్యనే ఆ వ్యాధి వీళ్ళందరికీ వచ్చింది, నాయకులందరికీ. అంటే అభ్యర్థులు ఉండడం వేరు, ప్రశ్నే ఉత్పన్నం కాదు. అవన్నీ వీళ్ళ మైండ్ గేమ్ అండి. అదంతా కూడా వీళ్ళ మైండ్ గేమ్. వైసీపీ మైండ్ గేమ్ తెరదీసింది. ఎప్పుడైతే తెలుగుదేశం జనసేన పొత్తు కన్ఫర్మ్ అయిందో వీళ్ళ గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. ఎలాగైనా వీళ్ళిద్దరి మధ్యన పంచాయతీ పెట్టాలి, తగులు పెట్టాలి అని క్షుద్ర మాంత్రిక మలయాళీ టక్కోరు టమారాలన్నీ వేస్తున్నారు. కానీ అవి సాగవు. ఎందుకంటే మేము స్వార్థం కోసం ఖర్చు పెట్టుకోలేదు. ప్రజా సంక్షేమం కోసం, ప్రజా ప్రభుత్వం కోసం, ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం పెట్టుకున్నాం తప్ప స్వార్థం కోసం కాదు. కాబట్టి శివశంకర్ గారు, రామయ్య గారు ఒక్క నిమిషం ఆగాలి సార్. శివశంకర్ గారు, రామయ్య గారు ఒక్క నిమిషం ఆగాలి. చెంగల్రెడ్డి గారు, టీడీపీకి జనసేనకి చాలా చోట్ల బలంగా పోటీ ఇచ్చే అభ్యర్థులే లేరు, వైసీపీ నుంచి ఎవరు వస్తున్నారని ఎదురు చూస్తున్నారు అని వివి రామయ్య గారు అంటున్నారు. సరే, ఇప్పుడే రామయ్య గారి మాటల్లో మా పార్టీ నుంచి ఎవరు వేడలేదు, కొంచెం అసమ్మతి, కొంచెం అసంతృప్తి, ఒక స్పూన్ అసమ్మతి, 1.5 స్పూను అసంతృప్తి ఉంది, అది అన్నీ సర్దుకుంటాయన్నారు. స్వయాన చెల్లి త్వరలోనే పిసిసి ప్రెసిడెంట్ కాబోతున్నది ఆంధ్రప్రదేశ్కు. చెల్లి, తల్లి నా కూతురు ఒక ఛాన్స్ ఇవ్వండి. వినండి రామయ్య గారు, మీరు మాట్లాడినప్పుడు నేనేమన్నా మాట్లాడారు? రామయ్య గారు ఒక్క నిమిషం సార్, మాట్లాడండి. ఒక్క నిమిషం. రామయ్య గారు మీరు మాట్లాడినప్పుడు మీరు చెంగల్రెడ్డి గారు అందరూ కాంగ్రెస్ లో చట్టపట్టాలు వేసుకొని తిరిగిన నేతలే. రైట్ 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 ఒక్క నిమిషం మాట్లాడండి సార్. రామయ్య గారు మీకు అవకాశం ఇస్తాను. రామయ్య గారు అసెంబ్లీలో నోరు ముట్టేస్తారు. రామయ్య గారు మీకు ప్రతిపక్షాన్ని మాట్లాడినవారు, మీకు వివరణకు అవకాశం మాట్లాడివ్వండి. ఈరోజు కాదు నిన్న ఢిల్లీలో నా మాట వినండి. రామయ్య గారు సతీష్ మాట్లాడుతున్న నా మాట వినండి. నిన్న ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో ఆ పార్టీ పెద్దలు మాట్లాడారు, చర్చించారు. త్వరలో వైఎస్ షర్మిలకు ఏపీ పగ్గాలు అప్పచెప్పబోతున్నారని ఈరోజు అన్ని పత్రికల్లో కూడా వచ్చింది. జనవరి మొదటి వారంలో అఫీషియల్ గా ఈ ప్రకటన ఉండబోతుంది అంటున్నారు. ఖచ్చితంగా అది ఒక రాజకీయ అంశం అవుతుంది. అన్ని పత్రికల్లో ఎక్కడ రాలేదండి, అన్ని పత్రికలలో రాలేదు. ఆమె మాట్లాడినట్టు కూడా రాలేదు. శర్మలమ్మ గారు లేదు, ఆమె మాట్లాడినట్టు నేను చెప్పట్లేదు సార్. ఆమె మాట్లాడినట్టు నేను చెప్పడం లేదు. ఆమె కాంగ్రెస్ రాబోతుంది అనేది దాదాపు ఇదే డిబేట్ లో, నిన్న నా డిబేట్ లోనే ఏపీసీసీ అధ్యక్షుడుగా ఉన్న గిడుగు రుద్రరాజు త్వరలో రాబోతున్నారు, దాంతో కొందరు నేతలు కూడా మాకు పాత నేతలు టచ్ లోకి వస్తున్నారని ఆయనే రూఢిపరిచారు కూడా. సార్ ఒక్క నిమిషం సార్, రామయ్య గారు ప్లీజ్ ఒక్క నిమిషం. నన్ను రామయ్య గారు మీకు డబుల్ టైం. రామయ్య గారు చెంగల్రెడ్డి గారు మాట్లాడండి సార్ ప్లీజ్. రామయ్య గారు మీకు అవకాశం ఇస్తారు. ఒక్క నిమిషం. జగన్మోహన్ రెడ్డి గారు డిబేట్ లో కూడా ఈ విధంగా అడ్డదుడ్డాలుగా మాట్లాడమని ఈ నాయకుడు చెప్పాడు. రామయ్య గారు ప్లీజ్. డిబేట్ లో కూడా అడ్డదుడ్డాలుగా మాట్లాడమన్నారా? అసెంబ్లీలో అంటే మాట్లాడుతున్నారు, ప్రతిపక్షాలు గొంతులు మూసేస్తున్నారు. డిబేట్ లో చక్రంగా డిబేట్ జరగనివ్వండి, మీ సంస్కారాన్ని తెలుపుకోండి. మాట్లాడండి సార్ చెంగల్రెడ్డి గారు. ఇక్కడ మీకు ఇక్కడ మాట్లాడేదానికి అసెంబ్లీ కాదు, అడ్డగోడగా మాట్లాడేదానికి డిబేట్ ఇది. మీకు మీ పార్టీ నుంచి మీ పార్టీ నాయకుడికి జన్మనిచ్చినటువంటి తల్లి షర్మిల కూడా జన్మనిచ్చింది అన్నటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవద్దు. ఒక్క ఛాన్స్ నా బిడ్డకి ఇవ్వని అడిగినటువంటి తల్లి రేపు షర్మిల గారు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వమని అడుగుతుంది అన్నటువంటి అనుమానం ఏమి లేదు. మీరు
ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏరే నాయకుల మీద ఏరే పార్టీల మీద మీరు దృష్టి సాగిస్తున్నారు. మీ పార్టీ నాయకుల్లోనే మీ పార్టీ నాయకులు ఎంతమంది మాకు అవసరమే లేదండి. ఒకటి చెప్తున్నా, మాకు అవసరమే లేదు. మీరు దిక్కు మొక్కు లేక తేడా తెలియకుండా మాట్లాడుతున్నారు. రైట్ రామయ్య గారు మాట్లాడండి సార్. చంద్రబాబు గారు ఇది కరెక్ట్ కాదు సార్. రామయ్య గారు ఇది కరెక్ట్ కాదు. మీరు మాట్లాడినప్పుడు ఎవరికి వాళ్ళు ఆగారు. దయచేసి అర్థం చేసుకోండి సార్. చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత మీకే వివరణకు అవకాశం ఇస్తాను సార్. మీ టైం మీకు ఉంటుంది, మీకు అవకాశం ఇస్తారు. మధ్యలో అడ్డం తగ్గడం వల్ల ఎవరు మాట్లాడింది కూడా పబ్లిక్ పోస్ట్ సార్. దయచేసి అర్థం చేసుకోండి. ఒక్క నిమిషం ఆగండి సార్. చంద్రబాబు గారు మీరు చెప్పాల్సిన పాయింట్ చెప్పండి. రామయ్య గారు వివరణ తీసుకున్నాం. ఇప్పుడు ఎక్కువ టైం రామయ్య గారికి కేటాయించారు. మీరు అడ్డదుడ్డాలుగా మాట్లాడితే మా బోటోళ్ళకి ఇబ్బందిగా ఉంటది. ఇక్కడ కేటాయించడం సార్. రాజకీయంగా ఏమైతుందంటే ఎన్నికల హడావుడి ఏపీలో స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం చర్చలు బయట రాజకీయం జరుగుతున్నట్టుగా ఉంటాయి. కాదని చెప్పను, ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. మా అభిప్రాయం మేము చెప్పలేదు. మీ పార్టీ అభిప్రాయం మేము చెప్పలేదు. మా పార్టీ అభిప్రాయం మేము చెప్తున్నాము. మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళే జన్మనిచ్చినటువంటి తల్లి తోపుట్టు చెల్లెలు ఇద్దరు కూడా పార్టీని వీడి దూరంగా పెట్టారు. ఎవరు పార్టీని వీడి పోలేదన్నారు. వాళ్లే వెళ్ళారు. మిగతా వాళ్ళందరికీ తల్లి పోయింది చెల్లి పోయింది మనం పోతే తప్పేమని చెప్పేసి కూ కట్టుకొని ఉన్నారు. జనం కడప జిల్లాలో కాదు ఆంధ్రప్రదేశ్ అంతా ఏమనుకుంటున్నారు? స్వయానా బాబాయిని చంపినటువంటి ముద్దాయిని సంఖలో పెట్టుకొని తిరుగుతున్నారు. బాబాయిని చంపినటువంటి వాళ్ళనే నేను అనటం అవాస్తవాలు. ఇదిగో ఆయన సీనియర్ మీ కోడికత్తు సీనుకు బెయిల్ మీరు ఆడిచ్చిన ఆటలో బెయిల్. పార్టీల పరంగా మీ పార్టీలో 50% కూడా ఉండరు. 50% కూడా ఉండరు. జనవరి గిఫ్ట్ అవుతుంది వాళ్ళకు. 2024 నాటికి మీ పార్టీ లెజిస్లేటర్స్ లో 50% కూడా మీలో ఉండాలని చెప్తున్నా నేను. రాంబాబు గారు చాలా ఉత్తముడు. రాంబాబు గారు ఉత్తముడు. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చాలు. నేను రాజకీయాల నుంచి విరమించుకుంటాననే పదం కూడా అక్కడక్కడ అన్నటువంటి పదం పాదయాత్ర చేసేటప్పుడు తిరుమలకు నడిచొస్తాడు ఆయన. వెంకటేశ్వర స్వామి భక్తుడు. వాళ్ళు ఆయన జగన్మోహన్ రెడ్డి భక్తుడు కాదండి, వెంకటేశ్వర స్వామి భక్తుడు. ఇలాంటి వాళ్ళు దైవాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళంతా అక్కడ ఇవ్వలేనటువంటి పరిస్థితి ఉంది. మిమ్మల్ని నమ్ముకుంటే నామాలు పెడతారు అందుకని చెప్పేసి బయటకు వస్తున్నారు వాళ్ళు. ముట్టికాయలు పడబోతున్నాయి త్వరలోనే. రైట్ శివశంకర్ గారు, ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్థానచలనం జరిగిపోతుంది. ఇప్పుడు ఇది వ్యతిరేకతకు సంకేతం, గందరగోళంగా ఉంది. వాళ్ళు మా రాజకీయాలపై మాట్లాడతారు కాబట్టి మేము కూడా వాళ్ళ రాజకీయాల్లో మాట్లాడుతున్నామని అంటున్నారు. ఓకే, కానీ రేపు పొద్దున్న అటు వైసీపీ టీడీపీ జనసేన మధ్య సీట్ల సర్దుబాటు అంతా సవ్యంగా జరిగిపోద్దని ఎలా అంటాం? కొందరేమో 50 సీట్లు ఎట్టి పరిస్థితుల్లో జనసేనకి ఇవ్వాల్సిందని బయట మాట్లాడుతున్నారు. లేదు 70 సీట్లు అడిగారు అంటున్నారు. ఇచ్చే సీట్లు ఖచ్చితంగా 30 లోపే ఉండొచ్చు, 25 అన్న లెక్క ఒకవైపు చర్చ జరుగుతోంది. మరోవైపు జనసేన బలంగా అడుగుతున్న సీట్లలో కొందరు టీడీపీ నేతలు 6-7 చోట్ల మాకు ఇవ్వాల్సింది ఇది మన సీట్ అన్న వాదన ఒకవైపు, అలాగే జనసేన నుంచి కూడా అదే వాదన ఉందంటున్నారు రెండో వైపు. నాలుగోది బీజేపీ కోసం ఎదురు చూస్తున్నామని మీ పార్టీ అధినేత అన్నారు, టీడీపీ నేతలు అంటున్నారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ వస్తే మళ్ళీ వాళ్ళకి సీట్లు కేటాయింపు తర్వాత కొంత ప్రాధాన్యతలు మారుతాయి. అంటే మీది కూడా సవ్యంగా అంతా అయిపోతుంది, కూల్గా అయిపోతుందని ఎలా అనుకుంటాం? అంటే సతీష్ గారు, ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మీరు ఏవైతే సందేహాలు వ్యక్తం చేశారో అవన్నీ కూడా ఏంటంటే యూట్యూబ్ ఛానల్స్ లో ఛాన్స్ ఇస్తాను సార్. రామయ్య గారు మీకు ఛాన్స్ ఇస్తా, అధికార పార్టీ మీకు ఛాన్స్ ఇస్తా. రామయ్య గారికి ఇచ్చేయండి, అంతా మాట్లాడతారు. ఊహాగానాలు, వాళ్ళ ఆశా దృక్పథం, వాళ్ళు ఆ ఆశ మీద ఉన్నారు. ఏంటి అని అంటే వీళ్ళ మధ్య సీట్ల పంచాయతీ రావాలి, వీళ్ళు విడిపోవాలి, వీళ్ళు తగులాడుకోవాలి, వాళ్ళు ఆ వ్యూహం పంతున్నారు అధికార పార్టీ. ఆ ట్రాప్ లో పడరండి జనసేన పార్టీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, బీజేపీ కానీ. మా పార్టీలో ఆ చర్చలు మా అధినేత, తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారి మధ్యలో సాగుతున్నాయి. ఖచ్చితంగా అత్యంత డిసిప్లిన్ ఉన్న పార్టీ మా రెండు. ఒకసారి అధినేత నిర్ణయాలు తీసుకుంటే ఎవరు దాన్ని అసంతృప్తి గాని, అసమ్మతి గాని, వ్యతిరేకత గాని ఉండే క్వశ్చనే లేదు సతీష్ గారు. ఇంకా ఆ చర్చలు
కొలిక్ వచ్చాక అంత విదితమైపోతుంది అధికార పార్టీకి. అప్పుడు వాళ్ళకి తత్వం బోధపడుతుంది. అంతవరకు వాళ్ళు ఇటువంటి ఊహాగానాలు తెరలేపి మా మధ్యలో ఒక వేడి వాతావరణం క్రియేట్ చేయాలన్నటువంటి వాళ్ళ ఆలోచనకి ఆస్కారం లేదు, చోటు లేదు. సతీష్ గారు అంతా కూడా పర్ఫెక్ట్ గా జరుగుతుంది, ఇందులో క్వశ్చనే లేదు. ఎందుకంటే ఒక కామన్ పర్పస్, ఆంధ్రప్రదేశ్ ప్రజలని రక్షించాలనే ఉద్దేశంతో ఈ పొత్తు వచ్చింది కాబట్టి ఎవరికి ఇందులో స్వార్థం లేకుండా ప్రజల ముందు కాపాడాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, రాజ్యాంగాన్ని కాపాడాలి అన్న 3 ఉద్దేశాలతో ఈ పొత్తు ఏర్పడింది కాబట్టి ఖచ్చితంగా అందరూ అర్థం చేసుకుంటారు. వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది జరిగే పని కాలేదు. చక్క సుహృద్భావ వాతావరణంలో సాగుతుంది. మా దళం అంతా రెడీగా ఉంటుంది. కాకపోతే ముందు చేశారు కాబట్టి ఇంకా చేయలేదు వాళ్ళు, ఇంకా చేయలేదు అని అంటారు. కాబట్టి సమస్య వాళ్ళకు వచ్చింది, మాకు రాలేదు. రైట్ రామయ్య గారు, సమస్య మీకు మాకు లేదు, రేపొద్దున్న కూడా అంతా సర్దుబాట్లు అవన్నీ సవ్యంగానే సాగుతాయి. మా పార్టీ అధినేత కానీ టీడీపీ అధినేత కానీ ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని తూచా తప్పకుండా పాటించే యంత్రాంగం మంత్రాంగం అదే జనసేన గురించి నేను అనటము, వాళ్లకు ఓట్ షేర్ లేదు. వాళ్ళ పరిస్థితి ఎట్టుందంటే ఎప్పుడు చూసినా ఎవరితో అపవిత్ర కలయిక. ఈడ బీజేపీతో అంటగాగినారు, తెలంగాణలో బీజేపీతో అంటగాగిరి, కానీ టీడీపీతో సంసారం చేస్తూ ఉంటారు. ఇది ప్రజలు గమనించకపోతున్నారా? వీళ్ళు నీతులు చెప్పేతోళ్ళ. నిన్న తెలంగాణలో పోటీ చేసి ఏమైందండి? వీళ్ళకంటే బర్రెలక్క ఒక ఇండిపెండెంట్ గా ఒక నిరుద్యోగ చేసిన అమ్మాయి వీళ్ళకంటే మెరుగ్గా ఉంది అనే సంగతి వీళ్ళు మర్చిపోతున్నారు. వీటిలో వాళ్ళ మాకు పోటీలు ఉండేది. ఏపీలో చెప్తున్నాం, ఈ రోజు వరకు కూడా వాళ్ళు యా బంధం అన్నా కల్పించుకొని, ఫెవికాల్ బంధం కాకపోతే ఇంకొక బంధం తెలుగుదేశం తగ్గపోతే ఎవరితోనన్నా జతగట్టండి. మీకు ఒక్క స్టాండు లేదు. ఈ రాష్ట్రానికి ఏం చేయాలో తెలియదు, ఈ రాష్ట్రానికి ఏం అవసరమో తెలియదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యక్తిగత ద్వేషం తప్ప మీకు ఈ స్టాండింగ్ పైన ఈ రాష్ట్రం పైన ఏమి ఉంది మీకు? అంటే జైలుకి వెళ్ళొచ్చి ఏం కావాలో కూడా చూడకుండా వాటేసుకొని నేను ఇవాటి నుంచి తెలుగుదేశంతో పోతుంటే వాళ్ళ కొరకు పనిచేసిన జన సైనికులందరూ కూడా ఏం వాళ్ళ పొత్తు పవిత్రమా అపవిత్రమా రేపు ప్రజలు తెలుస్తారు. ఓకే, రైట్ 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 థ్యాంక్ యూ రామయ్య గారు. పొత్తులు ఒక సైంటిఫిక్ గా జరుగుతున్నాయి. మొన్న ఎన్నికల్లో జనసేనకు వచ్చినటువంటి ఓట్ను కూడా తీసుకొని సైంటిఫిక్ గా ఫస్ట్ టైం జరుగుతున్నది. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకోండి రామయ్య గారు. రైట్ 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 థ్యాంక్ యూ చెంగల్రెడ్డి గారు, థ్యాంక్ యూ శివశంకర్ గారు, థ్యాంక్ యూ రామయ్య గారు. మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో సీట్ల పంచాయతీ బాగా కొంత ముదురుతున్నట్టుగా కనిపిస్తోంది. అధికార వైసీపీలో ఎక్కువ స్థాయిలో మార్పులు ఉండడము, అలాగే స్థానచలనాలు ఉన్న నేపథ్యంలో కొంత అక్కడ ఇష్యూస్ ఎక్కువగా రేజ్ అవుతున్న వాతావరణం ఉంది. ఇంకా టీడీపీ జనసేనకు సంబంధించి సీట్ల సర్దుబాటు ఎక్కడెక్కడ పోటీ చేస్తున్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. క్లారిటీ వచ్చిన తర్వాత ఆ పార్టీలు కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. సీట్ల పంచాయతీ పెద్ద విషయంగా చూడాల్సిన అవసరం లేదు, ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు పోతారన్న భావనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. రేపు బీజేపీ కనుక టీడీపీ జనసేనతో కలిస్తే ఇంకా అప్పుడు కొంత ప్రాధాన్యతలు మారచ్చన్న చర్చ మరోవైపు కూడా కనిపిస్తోంది. ఏదేమైనా సీట్లకు సంబంధించి అయితే ఆంధ్రప్రదేశ్లో కొంత పంచాయతీ ముదురుతోంది. మరి ఇది ఏ పార్టీలకు ఎంత నష్టం కలిగిస్తోంది, వైసీపీలో మార్పులు ఆ పార్టీకి ప్లస్ అవుతాయి మైనస్ అవుతాయో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్.